హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో లంచ్లోకి వచ్చేసి అయితే ముద్దపప్పు పచ్చిపులుసు అయితే చేశాను. ఇక్కడ చూడండి, స్టవ్ పైన ఒక పక్క రైస్, ఒక పక్క పప్పు అయితే ఉడుకుతుందండి. పప్పు అయితే రెడీ అయింది. పప్పునైతే దించి పక్కన పెట్టాను. ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ పచ్చిపులుసు రెడీ చేస్తున్నా అండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడెక్కాక అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ కూడా వేడెక్కాక అందులో కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం చిటికెడు పసుపు వేసి స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. నెక్స్ట్ అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో పోసుకోవాలి. తరువాత వేగిన పచ్చిమిర్చిని చేతిలోకి తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసి చేతులతో ఇలా స్మాష్ చేసుకొని దాంట్లో అయితే కలపాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిపులుసు ఈ విధంగా చేస్తే. నెక్స్ట్ అయితే ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. అందులో ఉప్పు వేసి మెదుపుకొని పక్కన పెట్టుకున్నాను. మీలో ఎంతమందికి ముద్దపప్పు పచ్చిపులుసు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.